అక్రమాలు జరగకుండా, అక్రమాలు జరిగాయి అంటానికి ఆధారాలు లేకుండా, అక్రమాలు జరిగాయి కాబట్టి మేము అన్యాయం అయిపోయాం అనేవాళ్ళు లేకుండా, అసలు మెగా డిఎస్సి రాసిన వాళ్ళు లేకుండా, అసలు చదువుకున్న వాళ్ళే లేకుండా, మెగా డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనే పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి దీక్షలు, ఈ దీక్షల మీద ప్రజల్లో రకరకాల అనుమానాలు. ఇప్పుడు చాలా చోట్లట వైసీపీ దీక్షల్లో పాల్గొంటున్న కొంతమంది మధ్యలో లేచి వెళ్ళిపోయి వైన్ షాపుల దగ్గరికి పోయి మందు కొనుక్కొని మందు తాగి మళ్ళా వచ్చి దీక్షల్లో కూర్చుంటున్నారట. ఇది ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు. సహజంగా రిలే నిరాహార దీక్షలు ఎలా ఉంటాయంటే, పొద్దున పూట తింటారు, మధ్యాహ్నం ఒక్క పూట ఉపవాసం ఉంటారు. అంటే ఉదయం 8 గంటలకు 9 గంటలకు దీక్ష స్టార్ట్ చేస్తారు, లేదు 10 గంటలకేమో స్టార్ట్ చేస్తారు. 6 గంటల వరకు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా దీక్షలో కూర్చొని మళ్ళీ ఈవినింగ్ 6కో 6:30కో దీక్షను క్లోజ్ చేసి వెళ్ళి మళ్ళీ తింటారు. వీళ్ళుండేది ఒక పూట ఉపవాసం మాత్రమే. కాకపోతే ఏంటంటే ఇది ఒక నిరసన కార్యక్రమం. ఇది సహజంగా కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు చేస్తూ ఉంటాయి. అమరణ దీక్ష చేసే ముందు రిలే దీక్షలని నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాయి. అది గతంలో. కానీ ఇప్పుడు వైసీపీ ఈ రిలే దీక్షలను కూడా ఎలా మార్చిందట అంటే, మధ్యలో కొద్దిమంది పోయి తినేసి వస్తున్నారట, మధ్యలో కొంతమంది పోయి మందు కూడా తాగేసి వస్తున్నారట. మందు తాగి దీక్షల్లో కూర్చోవడం అంటే దీక్షల్ని అవమానించడం. అటువైపుగా ఆ దీక్షల వైపుగా మహిళలు వెళ్ళాలంటే భయపడిపోయే పరిస్థితి. నేను తాగేసినోడు ఏమంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. తర్వాత అంటే అందుకే ఆ దీక్షలకి చదువుకున్న వాళ్ళు దూరంగా ఉంటున్నారు, మహిళలు దూరంగా ఉంటున్నారు అనేది బయట ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు. ఏంటో మరి. అసలు సహజంగా దీక్షలు చేస్తే ఇక్కడ ఎవరు చేయాలి? బాధితులు ఉంటే చేయాలి, బాధితులు అనేవాళ్ళు ఉంటే చేయాలి. మెగా డిఎస్సి రాసి ఉద్యోగం రాకుండా అన్యాయం జరిగింది నాకు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయాలి. కానీ వాళ్ళు ఎవరూ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి చేయటం ఏందో ఏమో. వాళ్ళకేం సీరియస్నెస్ ఉంటుంది? వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదు, మెగా డిఎస్సి అంటే ఏందో తెలియదు, ఆ డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి ఒక క్లారిటీ ఉండదు. వాళ్ళని దీక్షల్లో కూర్చోబెట్టినప్పుడు ఇలానే జరుగుతాయి. మధ్యలో పోయి తినొస్తారు, మధ్యలో పోయి తాగొస్తారు. ఆ దీక్ష సీరియస్నెస్ వాళ్ళకు ఉండదు. ఎక్కడైనా దీక్ష బాధితుడు చేశాడనుకోండి, వాడికి లోపల ఆక్రందన ఉంటుంది, వాడికి లోపల బాధ ఉంటుంది, వాడు సరిగా చేస్తాడు, ఆ దీక్షను దీక్షలాగా చేస్తాడు. కానీ వీళ్ళకేం తెలుసు? ఏదో రాజకీయం కోసం చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద, నారా లోకేష్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని కాదు కదా. జరిగుంటే ఆధారాలు ఉండాలి, ఆధారాలు లేవు. అసలు జరుగుంటే డిఎస్సి అభ్యర్థులు కూడా ఉండాలి ఆందోళనలో, వాళ్ళు లేరు. ఇది రాజకీయం కోసం చేస్తుంది కాబట్టి మందు తాగుతూ మధ్యలో పోయి తినేసి వస్తూ చేస్తున్నారు అనేటువంటిది. సో మొత్తానికి దీక్షల్ని అవమానిస్తున్నారు. దీక్షల కంటే ఒక వాల్యూ ఉంటుంది, వాటిని అవమానిస్తున్నారు అనేది. ఇప్పుడు నిజానికి చూడండి, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగి ఉంటే ఒక్క వైసీపీ మాత్రమే పోరాటం చేయదు, ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తుండే ఈ పాటికి. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కమ్యూనిస్ట్ పార్టీలు ఆందోళన చేస్తుండే, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండే. కానీ ఒక్క వైసీపీ మాత్రం ఎందుకు చేస్తుంది? మిగతా రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఎందుకు కాముకుంటున్నాయి? కూటమి వ్యతిరేక పార్టీలు చాలా ఉన్నాయి కదా, కూటమి మీద ఒంటి కాలు మీద లేచే పార్టీలు చాలా ఉన్నాయి కదా, కమ్యూనిస్ట్ పార్టీలు. మరి వాళ్ళు ఎందుకు కాముగా ఉన్నారు? వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి కాముగా ఉన్నారు. ఇది వైసీపీ రాజకీయం కోసం చేస్తుంది, వైసీపీ వాదనలో నిజం లేదు కాబట్టి వాళ్ళు ఈ మెగా డిఎస్సి ఆందోళనలో పాల్గొనటం లేదు. అదే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో చూడండి, కమ్యూనిస్టులు ముందున్నారు, ఎస్ఎఫ్ఐ ముందుంది, డివైఎఫ్ఐ ముందుంది, ఏఎస్ఎఫ్ ముందుంది, కమ్యూనిస్ట్ పార్టీలు ముందున్నాయి. ఎందుకు? అది నిజం కాబట్టి. ఇది నిజం కాదు కాబట్టి ఇక్కడ ఎవడు లేడు, ఒక వైసీపీ తప్ప, వైసీపీ బ్యాచ్ తప్ప. వాళ్ళకి ఇక దీక్షల సీరియస్నెస్ ఏం తెలుసు?
తాగేసి వస్తున్నారు, తినేసి వస్తున్నారు, కూర్చుంటున్నారు. ఏదో దీక్ష చేసామంటే చేసాం. కానీ అటువైపుగా వెళ్ళాలంటే మహిళలు భయపడిపోతున్నారట. తాగేసి కూర్చున్నాడు రోడ్డు మీద వాడేమంటాడు? ఏం చేస్తాడు అని. అది పరిస్థితి.